నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి ఉడక అట్లనే ఆయన లేకనే ఉద్యోగాలు ఇంకా భర్తీ చేస్తామంటారు, ఇంకా క్లియర్ చేయలేదు. అంతకుముందు కేసీఆర్ అట్లే చేసిండు, తర్వాత ఈయనకి అట్లే ఉంది. ఇంకా ముందు ముందు తెలుస్తుంది అంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ వచ్చి రాగానే ఉచిత పథకాలు అన్ని కూడా అమలు చేశాడు కదా. మళ్ళీ చేసిండు, లేడీస్ కి ఫ్రీ అన్నాడు, జెంట్స్ కి పెంచారు చార్జెస్. మరి అటువంటిప్పుడు పెట్టేదే లేకుండా ఫ్రీగా లేడీస్ కి బస్సులలో ఇబ్బంది అవుతుంది. లేడీస్ మొత్తం 70-80% లేడీసే పోతున్నారు. కనీసం మినిమం ఛార్జ్ అయినా పెట్టాలి, హాఫ్ ఛార్జ్ అని. ఉచిత కరెంట్ వస్తుందా మీకు? ఉచిత కరెంట్ వస్తలేదు, ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. మళ్ళీ లేడీస్ 2500 అని చెప్పిండ్రు, అవి కూడా ఇంకా శాంక్షన్ కాలేదు. అట్లనే రైతు రుణమాఫీ అని కూడా చెప్పిన కదా, అయిందా మీకు ఏమన్నా? మాకు కాలేదు కానీ మనకి అయిందని అంటున్నారు, 2 లక్షల వరకు అని ఆర్డర్ అయింది, ఇంకా కాలేదు, ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కొంచెం కేసీఆర్ కన్నా కొద్దిగా మెరుగా అనిపిస్తుంది. ఇన్ ఫ్యూచర్ లో ఏముంటుందో తెలియదు. మరి డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది అంటారా మన రాష్ట్రంలో? ఇక ముందు ముందు తెలుస్తుంది, ఇప్పుడైతే ఏం తెలియదు ఇంకా. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి అంత పేదలకు మంచి చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే 70-80% మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ అసలు బ్లాక్ పోస్టులు కానీ అవి కానీ ఇప్పుడు రకంగా భర్తీ చేస్తలేడు. అంటే ఖాళీలన్నీ అన్ని కన్ఫర్మేషన్ చేసుకొని అందిస్తాను అంటున్నాడు కదా విద్యార్థులకు. అంటుండు కానీ ఎంతవరకు చేస్తాడో ముందు ముందు తెలుస్తుంది. ఇప్పుడు చేయలేకపోతాడా మరి? చేయొచ్చు, చెప్పలేము. ఎందుకంటే అప్పుడు నక్సలైట్లు అంతా ఊర్లలోకి ఎదిగితే సిటీలో వచ్చిన బీడు భూములకు కేసీఆర్ పాలనలో బీడుపడ్డ భూములకు కూడా మొత్తం అది రైతు బంధు చేసి అమౌంట్లో వృధా చేసిండు. ఆయన అందరికి, పేదోనికి కాకుండా ప్రతి ఒక్కరికి వేసిండు. దున్నని బీడు భూములకు కూడా డబ్బులు ఇచ్చి, ఇప్పుడు ఎందుకంటే రైతు బంధు చేసుకుంటా పోయినారు, అని ఉత్త భూములకు బీడుపడ్డ భూములకల్లా వేసిండు. దున్నిటోనికి ఇప్పుడు ఈయన వచ్చినా కొంచెం మంచిగా అయింది. 5 ఎకరాలు 10 ఎకరాలకు ఇస్తా అంటున్నాడు, ఒక లిమిటేషన్ పెట్టిండు, అది బెటర్ ఉంది.